హరే కృష్ణ. భగవద్గీత 1వ అధ్యాయం 11వ శ్లోకం. అయినేషు చ సర్వేషు యథా భాగమవస్థితం భీష్మ ఏవాభి రక్షంతు భవంతు సర్వ ఏవైః. ఈ యొక్క శ్లోకానికి అర్థం, కౌరవ సైన్యంలో ఉన్న ప్రతి ఒక్క సైనికుడు కూడా తనకు నిర్దేశించిన స్థానంలో నిలబడి పాండవుల సైన్యంతో యుద్ధం చేయకుండా భీష్ముడికి రక్షణ కల్పించాలి అనేసి దుర్యోధనుడు కౌరవ సైన్యాన్ని అయితే ఆదేశిస్తున్నాడు. అంటే భీష్మ పితామహుడు తనని తాను స్వయంగా రక్షించుకోలేడా? ఇది ఒక దుర్యోధనుడి యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ. అలాగే భీష్మ పితామహుడు జీవించి ఉన్నంతకాలం కూడా కౌరవుల్ని గెలవడం అజేయం. అజేయం అంటే గెలవడం సాధ్యం కాదు అని అర్థం కాదు, గెలవడం కాస్తంత కష్టతరమని అర్థం. అది మట్టుకు నిజం. భీష్మ పితామహుడు ఉన్నంతకాలం కూడా కౌరవులను గెలవడం కొంచెం కష్టం.